ఇతర వార్తల విషయానికి వస్తే పులివెందుల్లో ఉన్న వైఎస్ జగన్ కు సొంత పార్టీ నేతల నుంచి సమస్యల సెగ తగులుతోంది. సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన్ను కాంట్రాక్టర్లు నిలదీయడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చేసిన పనులకు మీ హయాంలో బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయావంటూ జగన్ ను కాంట్రాక్టర్లు నిలదీశారు. 4 ఏళ్లుగా వందల కోట్ల బిల్లులు చెల్లించామని, చివరిలో కొన్ని బిల్లుల కోసం నన్ను ఇబ్బంది పెడితే ఎలా అని జగన్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు జగన్ సతీమణి భారతిని కూడా మున్సిపల్ కౌన్సిలర్ నిలదీయడంతో జగన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాళ్లే అంటూ ఆమె సర్ది చెప్పారు. కడప పర్యటనలో ఉన్నటువంటి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. కాంట్రాక్టర్లు ఆయన బిల్లులు చెల్లించలేదు అంటూ నిలదీసిన వైనం పై కొంత జగన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలోనే జగన్ కు చుక్కెదురైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ్ చంద్రిక సొంత గడ్డ సొంత మనుషుల నుంచే చేదనుభవేది జగన్ కి. నిన్న 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్న జగన్ కి వచ్చినప్పటి నుంచి వరుసగా చేదనుభవాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల అభివృద్ధికి సంబంధించి పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా పెండింగ్ బిల్లులు ఉండడంతో, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మా బిల్లులు ఎలా వస్తాయి, మీరు ఇంతవరకు పెండింగ్ బిల్లు మీ హయాంలో బిల్లులు పూర్తిగా చెల్లించలేకపోయారు అంటే ఎన్నికలకు ముందు, ఇప్పుడు ప్రభుత్వం మారాక మా బిల్లులు ఎలా వస్తాయని నిలదీయడం జరిగింది. అలాగే వచ్చిన రోజు ఈ రోజు 3వ రోజు, మరి కాసేపట్లో కూడా వెళ్ళిపోతాడు. సో ఈ రోజు కూడా అలాగే కొనసాగుతుంది బిల్లుల నుంచే. ఆఖరికి అసహనం వ్యక్తం చేసిన సొంత మనుషుల నుంచే ఇలా వస్తారని ఊహించలేదని చెప్పి, మీ బిల్లులు మీకు ఏదో ఒక విధంగా తెప్పిస్తా, నేను కోర్టుకైనా వెళ్ళి తెప్పిస్తా, ముందంతా మీరు 100 కోట్ల బిల్లులు మీకు ఇచ్చా, ఇప్పుడు చిన్న పెండింగ్ బిల్లుల కోసం మీరు ఇంత నన్ను అనుకున్న మనుషులు మీరు నన్ను ఇలా నిలదీస్తే ఎలా అని అసహనం కూడా వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తుంది ఆ సంబంధిత ఓసీపీ కాంట్రాక్టర్తో. సో ఏదేమైనా కూడా ఈ బిల్లు నిలదీత, ఈ సమస్యలపైన గత 3 రోజులుగా జగన్ ఉక్కిరి బిక్కిరైపోయి ఈ సొంత మనుషులు ఎదురవుతున్న సమస్యలపై చాలా ఫీల్ అవుతున్నట్టు తెలిసింది. ఈ రోజు 5 రోజులు ముందు అనుకుని ఈ రోజు 3వ రోజు, ఈ రోజు మరి కాసేపట్లో వెళ్ళిపోతున్నాడు. ఏది ఏమైనా కూడా ఇలా నిలదీతలపైన కడప జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.